గోదావరి కృష్ణా డెల్టాల శివారు భూములకు సాగునీరు అందించే చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయ హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు. పంటలు ఎండిపోకుండా కాపాడాలని, వివిధ పంటల రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి డెల్టా కాలువలకు జూన్ 1న ఖరీఫ్ సాగు కోసం నీరు విడుదల చేశారని, రైతులు నారుమళ్లు వేశారని, అయితే ప్రస్తుతం నారుమళ్లకు కూడా నీళ్లు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా భూములకు జూలై 1న నీరు విడుదల చేసినా ఇంతవరకు సాగునీరు అందక పంట భూములు బీళ్లుగా ఉన్నాయని తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు నియోజకవర్గాల పరిధిలో వరి పంట సాగుకు నీరు అందడం లేదని, ఫలితంగా రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు ప్రారంభించామని, కాలువల్లో సమృద్ధిగా సాగునీరు ఉందని ప్రభుత్వం చెబుతున్నా పంట భూముల్లో నీరు ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కృష్ణా గోదావరి డెల్టాల శివారు భూములకు సాగునీరు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. భారతదేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేయవద్దని ఈ నెల 22వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలకు రైతాంగం సమాయత్తం కావాలని కోరారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వలన పాడి, పౌల్ట్రీ, మొక్కజొన్న, పత్తి తదితర పంటల రైతులు తీవ్రంగా దెబ్బతింటారని చెప్పారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలను పరిష్కరించాలని, వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు జీవి కృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, వెలగలేటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం సంతకాలు జరగబోతున్నాయి కాబట్టి ఆ ఒప్పందం భారతదేశంలో పంటలను పెద్ద ఎత్తున మన దేశానికి దిగుమతి చేస్తూ మన వ్యవసాయాన్ని నాశనం చేసే అంశాలు అందులో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరానికి 5 లక్షల కోట్ల విధంగా భారతదేశం నష్టపోబోతుంది. ఇంకా 5 ఏళ్ళు అది కొనసాగాలంటున్నారు. అంటే 25 లక్షల కోట్ల విధంగా భారతదేశం నష్టపోయే ఆ ఒప్పందం అవసరం. రైతులకు సంబంధించిన 11 రకాల పంటలనే మన మీద రుద్ది మన వ్యవసాయాన్ని నాశనం చేసే ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో వద్దు అని చెప్పి రైతాంగం నిలదించాలా. ఆ రోజు ప్రదర్శనలో, దారుణాల్లో పాల్గొని భారత మోడీ గారికి, ట్రంప్ గారికి వినపడేట్టుగా, కనిపడేట్టుగా ఆ విధంగా పెద్ద ఎత్తున రైతాంగం కదలాలని చెప్పి కోరుతాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఆఫీస్ దారి సమావేశం నిర్వహించాం. జిల్లాలో రైతాంగ సమస్యలు కూడా చర్చించాం. ప్రధానంగా కృష్ణా గోదావరి జిల్లాకు సంబంధించి శివారు ప్రాంతానికి నారుమడికి కూడా నీళ్ళు అందక ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు మేము తాడిపూడి ప్రారంభించాము, లేదా పట్టిసీమ కాలంలో నీళ్ళు వస్తాయి అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. కానీ శివారు ప్రాంత భూములకు నీళ్ళు అందకపోవడం వల్ల నాట్లు ఆలస్యం అవుతుంది, ఖరీఫ్ ఆలస్యం పరిస్థితి ఉన్నది. ఓ పక్కన ఎల్లినో ప్రభావం ఉన్నది, రెండో వైపు గోదావరి నీళ్ళు సరే ఆ నీళ్లు శివారు ప్రాంతానికి అందించే ప్రక్రియ సక్రమంగా జరగట్లేదు. కాబట్టి ఎప్పటికైనా శివారు ప్రాంత భూములకు సాగు అందించి ఇవాళ ఎండిపోతున్న నార్మల్ని నాటుని కాపాడాలని చెప్పేసి రైతు సంఘాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు ఆయిల్ ఫామ్ రైతులు చాలా సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా ఘాటేజ్ కంపెనీ ఏదైతే ఆయిల్ రికవరీ పర్సెంటేజ్ OER దీని మీద కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉన్నది. 17వ తారీఖున కోర్టు వాయిదా కూడా జరుగుతూ ఉంది. అయితే కంపెనీ మాత్రం రైతు ఆహ్వానంతో మేము కేసు ఉపసంహరించుకున్నామని చెప్పేసి సంఘాన్ని మాత్రం వ్యాఖ్యించింది తప్ప అది కోర్టులో కేసు ఇంకా కోర్టు ఉపసంహరించుకోలేదు. కాబట్టి OER అనే దాని మీద ఘాటేజ్ కంపెనీ రైతులు మోసం చేసే పద్ధతుల్లో కోర్టుకు వెళ్ళడం చాలా దుర్మార్గం అని చెప్పేసి రైతు సంఘం భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే కేసు ఉపసంహరించుకోవాలి. దీంతో పాటు ఆ ఘాటేజీ కాకుండా ఇతర కంపెనీలన్నీ కూడా ఈ ఆయిల్ గెలల్ని ఏరివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. అంటే ఫ్రూట్ ఏరివేయడం వల్ల కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి యాజ్ పర్ రూల్ ప్రకారం గెలలు ఏరివేయడానికి వీలు లేదు. అట్లాంటి పద్ధతులు కాకుండా ఇవాళ OER పర్సెంటేజ్ ఎక్కువ ఉందనే పేరుతోటి ఇవాళ గెలలు ఏరివేయ ప్రక్రియకి పాల్పడడం వల్ల రైతులందరూ కూడా ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతూ ఉన్నారు, దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి గెలలు ఏరివేయకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. OER సమస్య పరిష్కారం కావాలంటే కొత్త ఫ్యాక్టరీ ఆయిల్ ఫ్యాక్టరీలో పెదవేగిలో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెదవేగిలో ఆయిల్ ఫ్యాక్టరీ నూతన కర్మాగారం నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ జంగారెడ్డి
సరిగ్గా రైతు రాకపోతే ఈ సంవత్సరం పొగాకు ఒరిజినల్ పొగాకు రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఒకవైపు రైతులు డబ్బులు పెడుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఒరిజినల్ పొగాకు రైతుల సమస్యలను కూడా దశలవారీ కార్యక్రమం చేయాలని చెప్పేసి సమావేశం నిర్ణయించింది. కాబట్టి జిల్లాలో రైతాంగ సమస్యలను పరిష్కారం చేసి ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాలు కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా దశలవారీ కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జస్ట్ ఒకసారి వీడియో తీసాను.